దసరా రోజున జమ్మి చెట్టు ఆరాధన ఎందుకు చేస్తారు? జమ్మి ఆకులను ఒకరికొకరు ఎందుకు పంచుకుంటారు? శమీ వృక్షం ఈ జమ్మి చెట్టు. జమ్మి బంగారం అని ప్రాంతాలలో కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ జమ్మికి సంబంధించిన వృత్తాంతం కృష్ణ యజుర్వేదంలో బ్రాహ్మణంలో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి క్రమంలో అగ్నిహోత్రుని సృష్టించిన అనంతరం ఆ అగ్నిహోత్రుడు తననే దహించి వేసే ప్రయత్నాలు ప్రారంభించగా అగ్నిహోత్రుడిని నియంత్రించే నిమిత్తమై జమ్మి చెట్టుకు ప్రాణం పోశాడు, జమ్మి చెట్టును సృష్టించాడు. జమ్మి అపారమైన అగ్నిహోత్ర శక్తిని తనలో నిక్షిప్తం చేసుకునేటటువంటి శక్తి కలిగి ఉంటుంది. అలాంటి ఆ జమ్మి చెట్టు కొమ్మ లేదా చెక్క ముక్క, రావి చెట్టు కొమ్మ లేక చెక్క ముక్క, ఈ రెండింటినీ వినియోగించి దిగువన ఉండే చెక్క జమ్మి, పైన ఉండేటటువంటి చెక్క రావి, ఈ రెండింటి మధ్యన ఘర్షణ మనం ఏర్పాటు చేస్తే కలిగిస్తే అగ్నిహోత్రం సృష్టింపబడుతుంది. సంప్రదాయం తెలిసిన నైష్ఠికులు నేటికి అరణి అన్న పేరిట మథనం చేసి సృష్టించేటటువంటి అగ్నిహోత్రం జమ్మి చెట్టు కారణంగా. ఈ జమ్మి సమస్త స్త్రీలోకానికి, స్త్రీ ప్రపంచానికి ప్రతీక అని కూడా మనకు వైదిక ధర్మం బోధిస్తుంది. అపరాజితాశక్తికి, ప్రాణశక్తికి ప్రతీక ఈ జమ్మి. పెంచి పోషించే లక్షణం మహిళకు మాత్రమే ఉంటుంది. ఈ 9 రోజులు కూడా మనం నవరాత్రుల పేరిట మహిళా శక్తిని, మహిళా లోకాన్ని పూజించి, గౌరవించి, అర్చించి వారి శక్తిని తెలుసుకొని విజయదశమి నాడు మళ్ళీ వారికి మనం నమస్కరిస్తే, వారిని అందించి యోగక్షేమాలు ఒకరినో ఒకరు తెలుసుకొని పెద్దలకు బంగారంగా, శక్తిగా అందించి నమస్కరిస్తే వారి ఆశీర్వచనంతో మన ఆరోగ్యం మెరుగున పడుతుంది, ఆనందం లభిస్తుంది, విజయం చేకూరుతుంది. అర్జునుడు ఏ జమ్మి చెట్టు కొమ్మన బంధింపబడి ఉన్న తమ ఆయుధాలలో తనది అయినటువంటి గాంధీవాన్ని స్వీకరించి విజయం సాధించగలిగాడో అందుకు ప్రతీకాత్మకంగా ఆ జమ్మి కొమ్మనే పెద్దలకు మనం వినయపూర్వకంగా శక్తికి ప్రతీకగా అందించాలి. ఇది ఈ జమ్మి కొమ్మను అందించడంలో ఉండే అంతరార్థం, ఆచారం. శమీ వృక్షం జమ్మి చెట్టు నాటాలి. ఇంట్లో కాకుండా అమ్మవారి ఆలయాలలో, శివాలయాలలో ఈ జమ్మి చెట్టు పెంచి పోషించినట్లయితే సమస్త విజయాలు మనకు లభిస్తాయి. ఇది ప్రమాణం.